మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర ఎలక్షన్ కన్వీనర్ అయిన పెంటేల బాలాజీ గారితో అయితే మనం ఈ రోజు ఉన్నాము. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి మరియు యాజమాన్యానికి అలాగే మన మౌనిక గారికి ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారాలండి. సార్, సెప్టెంబర్ 2 స్పెషల్ ఏంటి సార్? సెప్టెంబర్ 2 మా జనసేన పార్టీ అధ్యక్షులు అలాగే ప్రస్తుత డిప్యూటీ సీఎం అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు. ఎంతో వేడుకగా జనసేన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్త నాయకులు అందరూ కూడా చాలా పెద్ద వేడుకలాగా ఈ ఒక పండగ వాతావరణంలో మేము ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా ఆయన ఏది కూడా నాకు ఇది చేయండి, పార్టీకి ఇది చేయండి అని ఎప్పుడు అడగడు. ఆయన అలాంటి మంచి వ్యక్తి. ఎంతో మంది ప్రజలకి కోట్ల రూపాయలు ధారాదత్తం చేసి ఎవరికైతే బాధ అని చెప్పి వచ్చారో, ఎవరికైతే అవసరం వచ్చారో వాళ్ళందరికీ కాదనకుండా అతను ఎన్నో సహాయాలు చేశారు. అటువంటి మహా వ్యక్తికి ఏదో చిరుప్రాయంగా మా జనసేన పార్టీ తరపు నుంచి కార్యకర్తల నుంచి అలాగే నాయకులము చిన్న చిన్న మంచి కార్యక్రమాలు, అంటే జనరల్గా ఇప్పుడు వైసీపీ మీరు గత ప్రభుత్వంలో తీసుకుంటే వైసీపీ పార్టీ వాళ్ళకి ఫ్లవర్ బొకేస్ అని లేకపోతే శాలువాలని ఇట్లా అనేక రకాల బహుమతులన్నీ తీసుకెళ్లి పెద్దలకు సమర్పించుకుంటా ఉండేవాళ్ళు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, నాకు శాలువాలు ఫ్లవర్ బొకేసు ఇలాంటివి ఇవ్వద్దు, కూరగాయలు ఇవ్వండి, రైతులను ఆదుకున్నట్టు ఉంటుంది. అలాగే మీరు మంచి పుస్తకాలను ఇవ్వండి, నాకు నాలెడ్జీ పెరుగుతుంది. అలాగే 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయండి. లేదు ఇప్పుడు ఈ సంవత్సరం తను చెప్పింది ఏంటంటే, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వచ్చాడంటే మొత్తం చెట్లన్నీ నరికేసుకుంటూ వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు వన సంరక్షణ చేయండి అని పిలుపునిచ్చారు. అలాగే అందులో భాగంగా మేము చిలకలూరుపేట నియోజకవర్గంలో 2000 మొక్కలు నాటడానికి రేపొద్దున సంసిద్ధంగా ఉన్నాము. ఓకే సార్, టీడీపీ, జనసేన పార్టీ అండ్ బీజేపీ కూటమి పొత్తు ఎలా నడుస్తుంది సార్? చాలా బాగుందండి. ఇప్పుడు జోడెద్దుల గుర్రం అని చెప్పేసి మనం జోడెద్దుల బండి అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు 3 ఎద్దులు అంటే వ్యవసాయానికి చాలా ముఖ్యమైనవి. 3 ఎద్దులు కలిపి అంటే 3 పార్టీలు కలిసి అలాగే పనిచేస్తా ఉన్నాయి ఈ రోజున. గత ప్రభుత్వంలో చూసినట్టయితే ఏ ఒక్క నాయకుడు బయటకు వచ్చి ఏదైనా సమస్య వస్తే కనీసం సీఎం అనే వ్యక్తి ఎవరికి కనిపించలేదు. కానీ ఈ ప్రభుత్వంలో ప్రజలకి అందుబాటులో ఉంటూ ఒకవైపు నుంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి కొన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ప్రజలకు రోజు వాళ్ళ దగ్గర నుంచి అర్జీలు తీసుకుంటా వాళ్ళకి సమస్యల్ని సేమ్ అదే రోజున పరిష్కరించే విధంగా ఆయన చేస్తా ఉన్నారు. అట్లానే పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీ తరపు నుంచి జనవాణి అనే కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమంలో ఎవరైతే గత ప్రభుత్వంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా అర్జీలు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారికి అందించడం జరుగుతూ ఉంది. వాటి మీద ఇమీడియట్గా రియాక్షన్ తీసుకుంటా ఉన్నాం. ఎవరైతే అధికారులు తప్పు చేశారో, ఎవరైతే రాజకీయ నాయకులు తప్పు చేశారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడాలి అనేది ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, దేశంలోనే అత్యున్నత ప్రజాదరణ కలిగినటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, వీళ్ళ ముగ్గురు కలిసిన త్రయం ఈ కూటమి వల్ల ఆంధ్రప్రదేశ్ గతంలో లేని విధంగా పరుగులు పెట్టే దిశగా ప్రయాణిస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. బాలాజీ గారు, మీరు జనసేన పార్టీలోకి ఎప్పుడు వచ్చారు సార్? నేను మొదటి ఆవిర్భావ దినోత్సవానికి అంటే 2018లో నాగార్జున యూనివర్సిటీ దగ్గర మొదటి ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి ఒక 10 రోజుల ముందు నేను పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. అంతకుముందు బీజేపీలో జిల్లా పనిచేసే ఉన్నాను. ఆ తర్వాత జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి వారు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు నచ్చి నేను జనసేన పార్టీలోకి రావడం జరిగిందండి. సార్, జనసేన పార్టీ కోసం మీరు చిలకలూరుపేట నియోజకవర్గంలో ఏం కార్యక్రమాలు చేశారు సార్? జనసేన పార్టీలో నేను వచ్చిన తర్వాత గ్రామాన అలాగే వార్డులో చిలకలూరుపేట పట్టణంలో ఉన్నటువంటి ప్రతి వార్డులో కూడా నేను ఇంటింటికి కరపత్రాలు పంచుతా. పవన్ కళ్యాణ్ గారు ముఖ్య ఉద్దేశాలు ఏంటి, కులాలను మతాలను కలపాలి అనేసి, అలాగే పర్యావరణ పరిరక్షణ ఇలాంటి ముఖ్యమైన విషయాలన్నీ కూడా ఆయన ఎందుకు రాజకీయాలకు అనుకున్నారు అనేది కూడా ప్రజలందరికీ మేము తెలియజేస్తా డోర్ క్యాంపెయిన్ చేసాం అప్పుడు. అట్లానే చిలకలూరుపేట నియోజకవర్గంలో సుమారు 30కి పైగా జెండా ఆవిష్కరణ చేసాం, పార్టీ జెండాలని ఆవిష్కరణ చేసాం. అలాగే నేను ప్రతి సంవత్సరం ఒక 20 మంది పేద విద్యార్థుల స్కాలర్షిప్స్ ఇస్తాను. మొదటి ఆవిర్భావ సభ కోసం మేము అప్పుడు జిల్లా మొత్తం కూడా
అప్పుడు ఉన్నటువంటి ముఖ్య నాయకులైనటువంటి రాఘవయ్య గారు, పార్థసారథి గారు, అలాగే కేకే గారు, కళ్యాణ శివ శ్రీనివాస్ గారు, మేమందరం కూడా ప్రతి నియోజకవర్గంలో కార్యక్రమాలు చేస్తా ప్రజలని పవన్ కళ్యాణ్ గారి గురించి, జనసేన పార్టీ గురించి చెప్తా మేము వాళ్ళందరినీ ఆ రోజు మొబిలైజేషన్ చేసుకుంటా ప్రతి నియోజకవర్గంలో సభలు నిర్వహించాం ఆ రోజున. అలాగే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను ప్రజల్లో జనసేన పార్టీని బలోపేతం చేసే విధంగానే మేము ప్రయత్నం. బాలాజీ గారు, అసలు మీరు పార్టీలోకి రాకముందు ఏం చేస్తూ ఉండేవాళ్ళు? స్వతహాగా మా తండ్రి గారిది వ్యాపారం ఉండేదండి, అగ్రికల్చర్ బిజినెస్. ఓకే. దాన్ని నేను డెవలప్ చేసుకుంటా 2014లో నేను ఓన్గా బాలాజీ సీడ్స్ అనే కంపెనీని పెట్టానండి. ఓకే. ఈరోజు అది సుమారు ఒక 100 మెంబర్స్ దాంట్లో పర్మనెంట్ ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారు. అలాగే మన నియోజకవర్గంలో ఎవరైతే క్యాబుల్ కార్యకర్తలు ఉన్నారో, బాగా చదువుకుని ఉన్నారో వాళ్ళకి కూడా కొంతమంది నేను పార్టీలో మా కంపెనీలో తీసుకొని వాళ్ళకి జాబ్ ఇవ్వటం జరిగింది. ఇదే వ్యాపారాన్ని నేను దేశవ్యాప్తంగా మొత్తం 8 స్టేట్లలోనూ అలాగే ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తానండి బిజినెస్. సార్, చిలుకూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకర్తలకు ఎంతో మందికి మీరు ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, విద్యాపరంగా సహాయం చేశారని చెప్పేసి ప్రజలు అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత అవతల వాళ్ళకి ఉపయోగపడాలి, అవసరమైన వాళ్ళకి ఉపయోగపడాలనే ఒక చిన్న ఇది ఉంది నాకు చిన్నప్పటి నుంచి. అట్లా నేను చిన్నప్పుడు ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను. నేను కూడా చదువు లేకపోయినా, ఆరోగ్యం సంబంధించి ప్రాబ్లం వచ్చినా కానీ, అలాగే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫేస్ చేసిన చాలా ఉన్నాయి. మేము కూడా నేను సంపాదిస్తున్నప్పుడు అవతల వాళ్ళకి కొంతైనా సహాయం చేయగలగాలి అనేది నేను అనుకున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పేది కూడా అదే. మనం సంపాదించిన దాంట్లో 10% అయినా సరే లేని వాళ్ళకి, చదువుకునే వాళ్ళకి ఆర్థికంగా కానీ లేకపోతే ఇంక మాట రూపంగా కానీ ఇలా చెప్పాలని చెప్పేసి వారు పిలుపునిచ్చారు. దాన్నే నేను కొనసాగిస్తా ఉన్నాను. సార్, చిలుకూరుపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నో ధర్నాలు అలాగే ఎన్నో పోరాటాలు చేశారు కదా, మీ మీద అండ్ అలాగే కార్యకర్తల మీద ఎలాంటి కేసులు లేకుండా ఎలా ముందుకు తీసుకొని వచ్చారు సార్? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. గత ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గంలో కార్యకర్త మీద కానివ్వండి, నాయకుల మీద కానివ్వండి, కనీసం ఫేస్బుక్లో ఇక్కడ అన్యాయం జరుగుతుంది, మా రోడ్లో పలానా గుంట పడింది, ఈ రోడ్లో గుంట పడింది, ఇది బాగు చేయండి అని అడిగితే అంతెందుకు మనం చూస్తా ఉన్నాం. డాక్టర్ సుధాకర్ గారు విశాఖపట్నం కరోనా టైంలో మాస్కులు లేవు, ప్రభుత్వం అందించలేకపోతుంది అని జనరల్గా ఒక సమావేశంలో, ఒక ప్రెస్ మీట్లో ఆయన చెప్పినందుకు గాను ఆయన్ని చిత్రహింసలు పాలు చేసి చనిపోయే వరకు ఆయన వదిలిపెట్టలేదు. అటువంటి దారుణమైన ప్రభుత్వాన్ని నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు చూడలేదు, ఇంకా ముందు కూడా చూడలేమేమో. ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు, చివరికి ప్రజలు కూడా ప్రాణాల అరచేతిలో పెట్టుకొని స్వేచ్ఛగా మాట్లాడలేని విధంగా బిక్కుమంట బ్రతికారు అప్పుడు గత 5 సంవత్సరాలు. ఆ టైంలో మేము కూడా గత ప్రభుత్వంలో వైసీపీ మినిస్టర్గా ఉన్నారు ఇక్కడ విడుదల రజని. ఆవిడ అక్రమంగా ప్రజల ఇల్లుని ఎన్నో 75 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి ఇళ్ళని ఆమె ఎనగమాల రియల్ ఎస్టేట్ కోసం అని చెప్పేసి ఒక స్థలాన్ని తీసుకొని రియల్ ఎస్టేట్ చేస్తా ఆ ముందు వీళ్ళు ఉన్నారని చెప్పేసి ప్రొక్లైనర్ పంపించింది ఇల్లు పడగొట్టేమని. ఆ టైంలో నేను, మా జనసేన కార్యకర్తలు, మిగతా నాయకులు అందరం కలిసి వెళ్ళేసి రోడ్డు మీద బైఠాయించి మీరు వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి సొంత గృహాన్ని ఇమీడియట్ గా వాళ్ళు వెళ్ళగలిగే విధంగా ఇళ్ళని ఇచ్చి మీరు అప్పుడు కూల్ చేసుకోండి. ఉన్న పలానా ఎవరిని ఖాళీ చేసి పంపించలేం కదా, ఎక్కడికి వెళ్ళి బతుకుతారు వాళ్ళు. సో దానికోసం మేము ఆ రోజు పెద్ద ఇదే చేసాం. అంటే మేము చేసిందన్నీ కూడా పాలసీ వైజ్ గా చేసాం. అంటే లా ప్రకారంగా మనం ఏం చేస్తే మనమే కేసులు లేకుండా ఉంటాయి, లేకపోతే అంటే పరుషమైన పదజాలం వాడకుండా మనకి ఏది కావాలో దాన్నే గట్టిగా అడిగితే ఎవరైనా ఇవ్వాల్సిందే. మన తప్పు ఉంటేనే కదా, ఇప్పుడు మాట జారినానో లేకపోతే ఇంకోటి ఇట్లా చేస్తేనే కదా వాళ్ళు కేసులు పెట్టాలి. మేము అన్ని కూడా లీగల్ గానే ఫైట్ చేసాం. దాదాపుగా ఏ సమస్య వచ్చినా కూడా లీగల్ ఒపీనియన్ తీసుకొని దాని ప్రకారం మేము పోరాటం చేసుకుంటూ వచ్చాం. అందువల్లే మేము ఆ ప్రభుత్వం నుంచి కేసులు లేకుండా బయటపడగలిగాం అంతే. ఓకే సార్, బాలాజీ గారు అంటేనే జనసేన, జనసేన అంటేనే బాలాజీ గారు అని చెప్పేసి చిలుకూరుపేట నియోజకవర్గ ప్రజలు అలాగే కార్యకర్తలు అంటున్నారు. మరి బాలాజీ గారు మిమ్మల్ని జనసేన పార్టీ సమన్వయకర్తగా అధిష్టానం ఎందుకు నియమించలేదు? సమన్వయకర్తగా అంటే నేను గతంలో ఇక్కడ ఇన్ఛార్జ్గా చేస్తున్నాను. అలాగే కాస్ట్ ఈక్వేషన్ పరంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేగా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి
పత్తిపాటి పుల్లారావు గారికి, అలాగే జనసేన పార్టీ నుంచి కూడా నేను కూడా అదే సమాజ వర్గాన్ని ఉండటం వల్ల అధిష్టానం ఆలోచించి అందరినీ సమన్వయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. బట్ కానీ నాకు అంతకంటే గొప్పగా పనిచేసే అవకాశం నాకు కల్పించారు. సెంట్రల్ ఆంధ్ర ఎలక్షన్ కమిటీ కో-కన్వీనర్గా ఇచ్చారు. అలాగే దాంతో పాటుగా ఉంగుటూరు నియోజకవర్గానికి సమన్వయకర్తగా నన్ను పంపించారు. సమన్వయకర్త మీన్స్ ఏంటంటే పరిశీలకులుగా. ఉంగుటూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థిని ఉంచున్నారు, పచ్చమట ధర్మరాజు గారు అనేసి. వారికి అక్కడ వారితో పాటుగా పనిచేయడం కోసం అని చెప్పేసి నన్ను ఆ నియోజకవర్గానికి ఎలక్షన్ టైంలో పంపించడం జరిగింది. వారు కూడా ప్రతి గ్రామంలో అక్కడ కూడా ప్రతి గ్రామంలో వారితో పాటు వారికంటే ముందుగానే వెళ్ళి మేము అక్కడ పరిశీలించి ఎట్లా ఉంది ఏంటనేది మళ్ళీ ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇస్తా వాళ్ళకి. ఆ ఎలక్షన్లో వారి విజయానికి కూడా మేము కూడా ఒక చిన్న ఇటుకరాయిలాగా మేము కూడా వేసాం. అట్లానే ఇప్పుడు అంత ప్రయారిటీ ఇచ్చినప్పుడు ఈ చిన్న క్వశ్చన్ ఇంత చిన్నదాని కోసం మనం ఆశించాల్సిన అవసరం లేదు కదా. బాలాజీ గారు, మీరు జనసేన పార్టీ సీనియర్ నాయకులు కదా, మీకు కూటమి ప్రభుత్వం నుంచి ఏదైనా పదవి లభించే అవకాశం ఉందా సార్? జనసేన పార్టీ అధినాయకులు ఏ నిర్ణయిస్తే దానికి నేను కట్టుబడి ఉంటాను. పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఇప్పటివరకు నేను ఎలా అయితే పనిచేశానో నేను తర్వాత కూడా ఇలాగే పనిచేస్తాను. అది ఎవరు పనిచేశారనేది దానికి ఒక క్రైటీరియా ఉంటుంది. ఈ నియోజకవర్గంలో లేకపోతే ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఎంతమందికి ఇది రావాలనేసి ఆ క్రైటీరియా ప్రకారం వాళ్ళే నిర్ణయించి చెప్పచ్చు. ఓకే సార్. సార్, మిమ్మల్ని కలిసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం. రేపు సెప్టెంబర్ 2వ తారీఖున మన డిప్యూటీ సీఎం అయినటువంటి జనసేన పార్టీ అధినాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిది పుట్టినరోజు సందర్భంగా వారికి సుమన్ టీవీ తరపున, అలాగే సుమన్ టీవీ ప్రేక్షకుల తరపున, జనసేన నాయకులు కార్యకర్తల తరపున పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఓకే మరి, థ్యాంక్ యూ.